అంతలా ఫీల్ అవుతున్నావు? ఇందాక కూడా ఏదో తెగ ఫీల్ అవుతున్నానని చెప్పా. ఇప్పుడు ఆ అమ్మాయి వైపు అలా చూస్తున్నావు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించావా? అందుకే అంతలా ఫీల్ అవుతున్నావా? హే, ఇచ్చిన ఆయన ప్రేమ తొక్క, మనకి డబ్బులే ముఖ్యంరా. వచ్చేసా కదా, అంతే చాలు. ఇలా ఇవ్వు. మరెందుకంతలా ఫీల్ అవుతున్నావు? రే, ఫీలింగ్ లేదేం లేదు అంటున్నాను కదరా. సర్లే, మన వాటా 10, నా ఫిగర్ వాటా 10. సర్లే, ఓపెన్ చేయి. రే మావా, డబ్బులు అందే కదరా, అయినా కూడా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఇందు కారెక్కుతూ కూడా చివరిసారిగా నా వైపు ఒక లుక్ ఇచ్చిందిరా. కారు అలా దూరంగా వెళ్తుండగా కూడా తను అలానే నా వైపు చూస్తూ ఉంది. ఆ కళ్ళల్లో ఏదో కాంతి కనిపించింది. కళ్ళల్లో ఏదో చక్రాలు తిరుగుతున్నట్టు అనిపించింది. దాని అర్థమేంటో అర్థం కావట్లేదురా. నేను కూడా చూశాను మావా, నాకొకటి అర్థమైంది. ఏంటి? రాత్రి మిగిలిపోయిన కూరలు ఫ్రిడ్జ్లో ఉన్నాయని, అది మర్చిపోకుండా తినండి అని తన కళ్ళ ద్వారా చెప్తోంది. ఏ కాదంటావా? నీ దగ్గర నుంచి ఎంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదురా. రే, ఆ డబ్బు ఆ సాహుగాడికి ఇచ్చేసే. ఏ నువ్వు రావా? లేదు, నాకు కొంచెం పనుంది. మరి ఐశ్వర్యకి డబ్బులు ఇవ్వాలి కదరా. నేను ఇస్తానులేరా. ముందు నువ్వు వెళ్ళి ఆ సాహుగాడికి డబ్బులు ఇచ్చేసే. నా ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. అలాగే. ఇందు, అమ్మా ఇందు, అమ్మా ఇందు, అక్క, ఏయ్ నీకు బుద్ధుందా? తననెందుకిలా పడేశావు? తనకేదైనా పెద్ద గాయం అయితే ఏంటి పరిస్థితి? నాకైన గాయం కన్నా పెద్దదేం కాదు కదా. నీ మనవరాలు కిడ్నాప్ అయిందని మీడియాకి చెప్తాను, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను అన్నావు. నేను వద్దంటే నా మీద అరిచావు కదా. ఇప్పుడు చూడు, నేనే నీ మనవరాల్ని ప్రాణాలతో ఇంటికి తీసుకొచ్చాను. సంతోషమేనా? వాళ్ళ మొహాలు చూస్తుంటే తెలియడం లేదా రేఖ, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అని. అవునవును, వాళ్ళకన్నా ఎక్కువ మనమే సంతోషంగా ఉన్నామని మన మొహాలు కూడా చెప్తున్నాయి. శేషో, మూసాంలే. ఎందు ఇంటికొచ్చింది, నా ప్లాన్ సక్సెస్ అయింది. ఈ కిడ్నాప్ ఏంటో గాని కిడ్నాపర్కిచ్చే డబ్బుల కోసం 3 చెరువుల నీళ్లు తాకిచ్చాడు. ప్రతి ఒక్కరి చేత మాటలు పడాల్సొచ్చింది. నా బంగారం మొత్తం లాగేసుకున్నాడా చక్రిగాడు. తలుచుకుంటేనే ఏడుపొస్తుంది. దీనంతటికీ కారణం నువ్వే. కాస్త జాగ్రత్తగా ఉండుంటే మనకి బాధలొచ్చేవి కాదు కదా. అందరి ముందు గంభీరంగా తలెత్తుకుని తిరిగే మా రేఖ నీకోసం తల దించుకుని మరీ అడుక్కునే స్టేజ్కెళ్ళింది. అంత ఈజీగా ఎలా కిడ్నాప్ అయ్యావు? తన బాలకం చూస్తుంటే ఇందు కిడ్నాప్ అయినట్లేదు బ్రహ్మ. ఏదో సరదాగా పిక్నిక్ వెళ్ళినట్టుంది. కనిపెట్టావులే, పెద్ద శాస్త్రవేత్తవి. అసలు నీకేమైందో, నువ్వు ఎప్పుడు తిరిగొస్తావో అని ఈ వారం రోజులు తిండి తిప్పలు మానేసి టెన్షన్తో చచ్చిపోయావు. అదేంటి, రాత్రే కదా ఇంత బిర్యానీ తిన్నావు? శేషు, మూసాంలే. బ్రహ్మ, ఏంటి ఇదంతా చేసింది అమ్మాయి మీద ప్రేమతోనా ఏంటి? ఆస్తి కోసమే కదా. శేషు, మూసాంలే మళ్ళీ. ఆంటీ, మీరు కోరుకున్నట్టుగానే మీ మనవరాల్ని మీ ముందు ప్రాణాలతో నిలబెట్టాను. అలాగే నేననుకున్నట్టుగా రేపు ఆస్తి పేపర్ల మీద సంతకాలు పూర్తవ్వాలి. ఈ విషయంలో ఏదైనా తేడా వస్తే మాత్రం నేను ఊరుకోను. ఎంత దూరమైనా వెళ్తాను. మీకేమైనా ఆలోచనలుంటే అన్నీ మానుకోండి. తన మాటలు కొట్టిపారేకండి. తను రుద్రాణి కూతురు. తను ఏ విషయంలోనైనా తల్లి కంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. అర్థమైందా? అంటే అది నీ డైలాగ్ నేనే చెప్పేశా, నీకెందుకు శ్రమ అని. అర్థమై ఉంటుందిలే. వెళ్దాం, పద పద పద. శేషో, మూసాంలే మళ్ళీ. వెంటనే రాజుకి కాల్ చేసి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. నానమ్మ, సుబ్బు. ఏంటమ్మా మాకి అగ్ని పరీక్ష? క్షణ క్షణం ఏమవుతుందో ఏంటో తెలియక భయపడిపోతున్నాను. ఆస్తి కోసం మన అనుకున్న వాళ్లే కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని జీవితాలతో ఆడుకుంటున్నారు. అసలు నేను ఎవరు కిడ్నాప్ చేశారమ్మా? అవునక్క, ఎవరు వాళ్ళు?
ప్లాన్ చేసిన వాళ్ళు కాదు కదా. అడుగుతుంటే మౌనంగా ఉంటావేంటమ్మా? ఎవరు వాళ్ళు? వాళ్ళెవరో తెలీదు సుబ్బు. డబ్బుల కోసం అయి ఉంటుంది. ఇందు, ఇన్ని రోజులు ఎలా ఉన్నావు? అక్కడ నిన్నేం ఇబ్బంది పెట్టలేదు కదా? ఇబ్బంది ఏం పెట్టలేదు నానమ్మ. నువ్వు కిడ్నాప్ అయ్యావని తెలిసాక మాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఏం చెయ్యాలో తెలియలేదు. ఇన్ని రోజులు మాలో మేము ఎంతగా భయపడ్డామో మాకు మాత్రమే తెలుసు. నిన్ను చూడగానే ఒక్కసారిగా పోయిన ప్రాణాలు లేచొచ్చినట్టయ్యాయి. నీకేవైనా అయితే ఆ క్షణమే మా ఊపిరి ఆగిపోతుందమ్మా. నానమ్మ, రాజు, ఆ, డాక్టర్, తన కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? క్యూర్ అయ్యే అవకాశం ఉందా? ఇంప్రూవ్మెంట్ ఏమన్నా కనిపించిందా? ఇన్ని రోజులుగా మా ప్రయత్నం మేము చేశాం. ఇప్పటి వరకైతే ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. అలా అనకండి డాక్టర్. ఏదో ఒకటి చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. తను కోలుకోవాలి. తను క్షేమంగా ఉండాలి. తను ఎప్పట్లాగే మామూలు మనిషిలాగా ఉండాలి. ప్లీజ్ డాక్టర్. మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ కొన్ని మా చేతిలో ఉండవు. పోనీ ఎవరైనా స్పెషలిస్ట్ డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేయిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా డాక్టర్? మేము మ్యాక్సిమం ట్రై చేశాం. ఆల్రెడీ స్పెషలిస్ట్ డాక్టర్స్కి కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేశాము. ది బెస్ట్ మెడిసిన్ ఇచ్చాము. కానీ తనలో ఎటువంటి స్పందన, ఎటువంటి చలనము లేదు. ఏదైనా కానీ అంత మంచి జరగాలని కోరుకుందాం. బిల్స్ అన్ని క్లియర్ అయ్యాయా? క్లియర్ అయ్యాయి సార్. మొత్తం బ్యాలెన్స్ కట్టేశాను. చూడండి, మీరెంతో కష్టపడి ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు నాకు అర్థమవుతుంది. కానీ ఇది ఒక్కసారితో ఆగిపోయేది కాదు. ప్రతి వారం అట్లీస్ట్ తను బ్రతుకుండడానికి మెడిసిన్ ఇస్తూనే ఉండాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం రాజు. ఇక మీదట ఆలస్యం చేయకుండా డబ్బులు కడుతుంటే గానీ మేం ట్రీట్మెంట్ కంటిన్యూ చేయలేము. ఏమాత్రం ట్రీట్మెంట్ ఆగినా తన ప్రాణానికే ప్రమాదం. లేదు డాక్టర్, ఇక మీదట ఆలస్యం అవ్వదు. టైంకి డబ్బులు కడుతూ ఉంటాను. నా తల తాకట్టు పెట్టైనా సరే డబ్బులు మాత్రం అందేలా చేస్తాను. మీరు మాత్రం ట్రీట్మెంట్ ఆపద్దు. తను బ్రతకాలి. తను క్షేమంగా ఉండాలి. తనకేదైనా అయితే నా ప్రాణం పోయినట్టే. ప్లీజ్ డాక్టర్.